రైట్గా ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షంతో భారీగా పంటలు దెబ్బతింటున్నాయి. మంచిర్యాల ఉమ్మడి జిల్లా, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లాలో మామిడికాయలు నేలరాలాయి. కామారెడ్డి, జుక్కల్, మద్నూరు, నందిపేట, బాల్కొండ, భీమ్గల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి, మొక్కజొన్న తడిసి ముద్దైంది. జగిత్యాల జిల్లాలో మామిడి పంట దెబ్బతింది. ఇక నిజామాబాద్ జిల్లాలో వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. అనుకోని రీతిలో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. దాదాపుగా 3 రోజుల నుండి కూడా వాతావరణం ఒకసారిగా మారిపోయింది. ప్రస్తుతం వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు రైతులకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతం జిల్లాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఓకే సార్, ఏదైతే తెలంగాణలో రాత్రి కురిసిన భారీ అకాల వర్షాలకైతే వడగళ్ల వనకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్, వరంగల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో రైతులకైతే అపార నష్టాన్ని అయితే మిగిల్చాయని చెప్పవచ్చు. ఈదురుగాలతో కూడిన ఈ వర్షానికి సంబంధించి ఇటు వరి, మొక్కజొన్న, మిరప, పసుపు పంటలు అయితే నీళ్ల కొరిగాయి. మార్కెట్ యార్డులకు తరలించిన పంటనైతే అన్నదాతలు తడిసి ముద్దవడంతో అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అని చెప్పవచ్చు సార్. ఏదేమైనా కూడా ఇటు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒకటేసారిగా ఎదురుగాలతో కూర్చున్న భారీ వర్షాలకైతే పంట నష్టపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు చేతికి వచ్చిన పంటను వరి తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఏదైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇప్పుడు వెంటనే దీనికి సంబంధించి రైతులకు ఆదుకోవాలని, అదే విధంగా దీనికి ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారని అంటే ఇప్పటికే రైతులైతే ఆవేదన గురి అవుతున్నారు. ఇప్పటికే రైతులు అంటే ప్రభుత్వాలు మారినా కూడా రైతుల తలరాతలు మారలేదంటే అయితే ఇప్పుడు రైతులు మనతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడు ఎండాకాలం సీజన్ లో ఇటు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో చేతికొచ్చిన పంట నష్టం చెందడంతో అయితే రైతులు తువేలు అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రైతులకు భారీ నష్టం చేరింది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏదైతే ఇటు మిరప గాని, మామిడి గాని, మొక్కజొన్న గాని, ఇటు పసుపు గాని, ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో చూస్తే పసుపుకు సంబంధించిన విషయానికి వస్తే పసుపు ఉడకబెట్టిన పసుపును ఆరబెట్టే సమయంలో రాత్రి కురిసిన భారీ వర్షాలతో భారీగా నష్టపోయారన్నట్టు. వర్షాల వల్ల కూడా చాలా మటుకు రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడతా ఉన్నారు. తీవ్ర స్థాయిలో కూడా నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉంది? రైతులు ఏమని కోరుతా ఉన్నారు? భారీగా నష్టం చెందిందని చెప్పవచ్చు. అదే విధంగా ముఖ్యంగా ఇటు వరి గాని, ఇటు మామిడి కూడా చేతికిచ్చిన ఇటు మామిడి పిందెలు కూడా రాలిపోవడంతో అయితే ముఖ్యంగా ఇటు హార్టికల్చర్ కి సంబంధించిన అధికారులు కూడా దీనికి సంబంధించి నష్టపరిహారం చెల్లించాలంటూ ఇప్పటికే రైతులు అయితే కోరుతున్నారు. ఏదేమైనా కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఇటు ముఖ్యంగా ఏదైతే ఇటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్, ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో అయితే ముఖ్యంగా రైతులు అయితే నష్టపోయారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి చేతికి వచ్చిన పంటను ఇటు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ఇటు రైతు సంఘాల నాయకులు కూడా కోరుతున్నారు. ఏదేమైనా కూడా ఇటు రానున్న రోజుల్లో రైతులను ఆదుకోవాలి. దీనికి సంబంధించిన నష్టపరిహారానికి సంబంధించిన రైతులకు సంబంధించి ఇప్పటికే రైతుకు సంబంధించిన సమన్వయకర్తలు కానీ, రైతు అధికారులు కానీ వెంటనే దీనికి సంబంధించి నష్టపరిహారానికి సంబంధించిన లెక్కలు వేసి రైతులను ఆదుకోవాలని కూడా చెప్తున్నారు. చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో రైతులు అయితే కోలుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పవచ్చు సార్. ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చూస్తే ఇటు పంటలు భారీగా నష్టపోవడంతో అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.